మరొకసారి అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో మనం ఒక సందేశాన్ని మనం విందాము. ఏమిటి ఈ సందేశాలు అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సందేశం 3 భయాలు. ఏంటి చెప్పండి? 3 భయాలు. ఏమిటి 3 భయాలు అనేది ఈరోజు మనం తెలుసుకున్నటువంటి వారుగా ఉందాము. చూడండి, మొట్టమొదటిగా మత్తయి సువార్త 1వ అధ్యాయం తీయండి. 1వ అధ్యాయంలో 19-20 వచనాలు మనం చదువుకుందాము. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్న ప్రార్థన. గొప్ప దేవ, స్తోత్రం. పరిశుద్ధాత్ముడా, మీరే నీ బిడ్డలతో మీరు మాట్లాడి బలపరచండి, సహాయం చేయండి. లోకమంతా చాలా పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా, ఆందోళనకరంగా ఉన్నాయి. క్రైస్తవ లోకం కూడా చాలా ఇబ్బందిగా ఉన్నది నాయన. గ్రహింపు లేక, ఆత్మ తండ్రి గ్రహింపు లేక అందరూ కూడా ఉద్రేకాలతో, ఆవేశాలతో సేవ చేస్తున్న కారణం చేత తండ్రి వారు ఇతరులకు అభ్యంతరకరంగా ఉన్నారు. ఆనాడు శాస్త్రులు పరిచయాల మాదిరిగా ఈనాడు కూడా నీ బోధకు, నీ వాక్యానికి విరోధంగా అనేక మంది జీవిస్తూ ఉన్నారు. ఆత్మ సంబంధులైన మేము కొంచెం ఓర్పు సహనంతో ముందుకెళ్ళటానికి సహాయం చేయండి. కావలసిన జ్ఞానాన్ని మాకు ఇవ్వండి ప్రభువా, నీ స్తోత్రాలు. ప్రభువా, గతంలో ఎంతో సౌండ్ డిస్టర్బెన్స్గా ఉన్నాయి ప్రభువా. మరి మేము ప్రార్థన చేసామప్పుడు కొంత మీరు తండ్రి మీరు మాకు అనుగ్రహించారు. మరలా ఇప్పుడు మళ్ళీ నాయన మరి ఈ ఆ ఆలోచనలు, ఆ పరిస్థితులు మాకు కలిగించబడుతున్నావు కనుక ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డలైన వాళ్ళందరూ ప్రభువా, అందరూ నిన్ను ఆరాధన చేయాలి. అందరూ ప్రభువా ఒక ప్రశాంతమైన వాతావరణంలో నిన్ను సేవించాలి కనుక అట్లాంటి గ్రహింపు మాకందరికి దయచేయండి. దైవజనులందరికీ నేర్పించండి మా ప్రభువా. స్తోత్రాలనైనా ఏదో లాభాల కోసమో, డబ్బుల కోసమో చేసేటువంటి సేవలన్నీ ఇబ్బందికరంగాను తండ్రి ఒక ఆత్మ సంబంధంగా లేకుండా దుష్టుడు వారిలో ఉండి ఆ విధంగా నడిపిస్తూ ఉంటాడు. నీ అల్లరికి కర్త కావని స్పష్టంగా వాక్యంలో ఉన్నది నాయన. ఎక్కడ అల్లరి ఉంటుందో అక్కడ నువ్వు ఉండవని వాక్యంలో ఉన్నది. ఈ సత్యాన్ని గుర్తెరిగి అపవాది భలే తంత్రగుట్టయి అందరినీ మోసం చేస్తూ ఉన్నాడు కనుక ఆ రీతిగా నీ కృప చూపండి, సహాయం చేయండి. కనుక తండ్రికి ఇప్పుడు ఈ వాక్య భాగం ద్వారా మమ్మల్ని మీరు బలపరచండి, నీ ఆత్మ చేత నింపండి, రెట్టింపు ఆశీర్వాదాలు దయచేయండి ప్రభా. శ్రద్ధగా వినే మనసు మాకందరికి దయచేయమని నీ సెలవు చాటు నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకు అవసరమైన మాటలే నా నోట పలికించమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. మంచిది. ఈ క్రిస్మస్ దినాల్లో ఈరోజు మన సందేశం ఏంటంటే 3 భయాలు. ఏమిటి చెప్పండి? 3 భయాలు. ఇక్కడ మొదటి భయం చూస్తున్నాం, యోసేపు భయపడ్డట్టుగా చూస్తున్నాం. అందుకే దూత వచ్చి నీ భార్య అయిన మరియను చేర్చుకుంటకు భయపడకమని చెప్పాడు. దేవదూత వచ్చి మరియ భర్త అయిన యోసేపుతో మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ తన భార్య అయిన మరియను చేర్చుకొనడానికి యోసేపు ఏమవుతున్నాడు? భయపడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, లోకము ఎలా ఉందంటే భార్యాభర్తల మధ్య కూడా కొన్ని రకాల భయాలు నెలకొంటూ ఉన్నాయి. ఇది ఆనాడే యేసు ప్రభు పుట్టుకతోనే ఆరంభమైనటువంటి భయం అది. అమ్మో ఏమనుకుంటారో, లోకం ఏమనుకుంటారో, మరి మేము శరీరీతిగా ఏకం కాలేదు, నాకు ప్రదానం చేయబడింది కానీ ఆమె గర్భవతిగా ఉంది,
ఆమెను చేర్చుకుంటే పరిస్థితి ఏంటో ఎలా ఉంటుందో అనేటువంటి ఒక భయం అలుముకుంది యోసేపుకి. ప్రియ దేవుని బిడ్డలారా, క్రిస్మస్ భయాన్ని తొలగించేదిగా మనం గుర్తెరగాలి. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుక భయాన్ని పారదోలేదిగా మనం గుర్తెరగాలి. ఇక్కడ మొట్టమొదటిగా యోసేపు భయపడుతున్నాడు. అయితే దూత వచ్చి, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగింది. యోసేపును ధైర్యపరుస్తున్నాడు దేవదూత. ఏమనంటే, నీ భార్యకు జరిగిన కార్యము అది పరిశుద్ధాత్మ వలన కలిగిన కార్యం కాబట్టి నువ్వు భయపడవలసిన పని లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ కార్యములు జరిగే చోట భయపడాల్సిన పని లేదు. స్తోత్రం చెప్పండి గట్టి. హల్లెలూయా. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపిస్తూ ఉంటే, పరిశుద్ధాత్మ చేత నీవు స్థిరపడి కుటుంబాన్ని కట్టుకుంటూ ఉంటే నీవు భయపడాల్సిన పని లేదు. యూ షుడ్ నాట్ ఫియర్. ఎందుకు? పరిశుద్ధాత్మ ద్వారా కార్యాలు జరుగుతున్నప్పుడు ఎందుకొరకు భయపడాలి? ఇది పరిశుద్ధాత్మ కార్యమని అర్థం కాక యోసేపు ఆయన భయానికి గురవుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు కూడా అనేక కుటుంబాలు రకరకాల భయాలు. ఏ భయమైనా సరే ఈ క్రిస్మస్ దినాల్లో ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. ఆనాడు ఆందోళనలో భయములో ఉన్న యోసేపుతో మాట్లాడిన దేవుడు ఈనాడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏమని? నా కుమారుడు నా కుమారి భయపడకము. స్తోత్రం కలుగునుగాక. నువ్వే స్థితిలో ఉన్నావో నేను చూస్తూ ఉన్నాను. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు నాకు తెలుసు. నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడుతూ ఉన్నావు. నీవు రక్షించబడిన వ్యక్తివు కాబట్టి పరిశుద్ధాత్మ శక్తి నీ దగ్గరకు వస్తుంది. కనుక నీవు భయపడాల్సిన పనిలే. నీ మనసులో ఉన్న ఆందోళన పరిశుద్ధాత్మని కార్యం ద్వారా తొలగించి వేసుకో అని ఈరోజు ప్రభువు మాట్లాడుతున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నో రకాల భయాలతో ఈనాడు లోకమంతా ఉన్నది. ఇంకా చెబుతున్నాడు 21వ వచనంలో, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. దూత వచ్చి భయపడబాకు యోసేపు అని మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం గుర్తెరగాలి ఇక్కడ ఏం జరిగింది. ఇదిగో ప్రభు దూత స్వప్నమందతను ప్రత్యక్షమై, స్వప్నములో జరిగింది. ఇది బహిరంగంగా దర్శనం కాదు. ఇది స్వప్నములో వచ్చి దూత చెబుతుంటే ఆ స్వప్నాన్ని నిజమని భావించి యోసేపు అక్కడ తన భార్యను చేర్చుకోవటం మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలతో దేవుడు కొన్నిసార్లు స్వప్నములతో కూడా మాట్లాడతాడు. స్తోత్రం కలుగునుగాక. అర్థమైందండి? యోసేపుతో మాట్లాడాడు దేవుని దూత వచ్చి. దేవుడు స్వప్నంలో కూడా మాట్లాడతాడు. నా మట్టుకు నాకు ఎన్నో పర్యాయాలు పరిచర్య గురించి కానీ, కుటుంబం గురించి కానీ, ఇతర విశ్వాసుల గురించి కానీ ఎన్నో స్వప్నాల్లో నాతో దేవుడు మాట్లాడినట్టుగా జరిగాయి. స్తోత్రం కలుగునుగాక. దేవుడు మాట్లాడతాడు స్వప్నములో. ఇక్కడ కాబట్టి ఆయన భయాన్ని తీసివేయటానికే అక్కడ నీ కొరకు మరి రక్షకుడుగా యేసు ప్రభు పుడుతున్నాడు కాబట్టి భయపడవలసిన పని లేదు అని యోసేపుతో దూత మాట్లాడుతూ మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే యేసు అని పేరు పెడతావు. యేసు నీ ఇంట్లో పుట్టబోతున్నాడు కాబట్టి నువ్వెందుకు భయపడాలి? యేసు అంటే రక్షకుడుగా నీ ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు భయపడాల్సిన పని లేదు. ఇప్పుడు మనందరి గృహాల్లో యేసు ప్రభు వారు లేక మన హృదయంలో మనం ఎప్పుడైతే రక్షించబడ్డామో అప్పుడే రక్షకుడుగా యేసు ప్రభు మనలో పుట్టాడు. స్తోత్రం కలుగునుగాక. ఇక భయపడాల్సిన పని లేదు. రక్షకుడుగా నీటిలో పుట్టబోతున్నాడు
కాబట్టి నువ్వు భయపడవలసిన పని లేదని యోసేపుతో మాట్లాడాడు. ఈనాడు ఆల్రెడీ మన హృదయాల్లో పుట్టాడు. మన హృదయం అనే నివాసంలో యేసయ్య రక్షకుడుగా పుట్టాడు. కాబట్టి మనం ఎందుకు భయపడాల్సిన పని లేదు. పరిస్థితి ఏదైనా కావచ్చు. ప్రభువా, నా హృదయంలో నీవు రక్షకుడుగా పుట్టావు కాబట్టి నాలో ఉన్న భయము తొలగిపోవాలి. ఇదే మన యొక్క క్రిస్మస్ సందేశం. స్తోత్రం కలుగును గాక. ఇది మొదటి భయం. ఎవరు భయపడ్డారు చెప్పండి? యోసేపు. ఇక ఈ దెబ్బతో యోసేపు భయం పోయింది. ఎక్కడ చూడండి 23వ వచనం. అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాటను నెరవేరినట్లు ఇదంతయు జరిగాను. దేవుడు మనకు తోడని అర్థము. ఇక్కడ యోసేపుని ఇంకా ఏమంటున్నాడంటే దూత, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నువ్వు భయపడాల్సిన పని లేదు. వింటున్నారండి? దేవుడు మనకి తోడుగా ఉంటే ఇంక మనం ఎందుకు భయపడాలి? అవునా కదా? దేవుని తోడు లేకపోతే భయపడాలి. రక్షణ లేనప్పుడు దేవుని తోడు మనకు లేదు. రక్షణ పొందక మునుపు పరిశుద్ధాత్ముడు మనలో లేడు. రక్షించబడిన తర్వాత పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు. దేవుని తోడు మనకున్నది కాబట్టి మనం భయపడాల్సిన పని లేదు. కాబట్టి యోసేపు లాంటి భయాలు మనలో ఏమన్నా ఉంటే ఈ క్రిస్మస్ అట్టి భయాలు తొలగించి వేయాలి. స్తోత్రం చెప్పండి గట్టి, హల్లెలూయా. మనిషికి భయం అనేది చాలా సింపుల్గా వచ్చే పని అండి. అవునా కదా? మనకు సింపుల్గా ఈ భావోద్రేకం మనిషికి వచ్చేది. ఏ భావోద్రేకం అంటే సింపుల్గా అటాక్ అయ్యేది భయము. ఉదాహరణ చూడండి, ఇంటి పక్కన ఎవరైనా చనిపోతే ఫస్ట్ భయపడేది ఎవరు? పక్కన ఉన్న మనమే. అమ్మో ఏదో జరిగింది అని ఆ భయం మనకు వచ్చింది. వాళ్ళు ఎందుకు చనిపోయారో, దేవుడికి వాళ్ళకున్న సంబంధం ఏందో అవన్నీ వేరుగా ఉంటాయి. కానీ లేనిపోయిన భయం మనం పడతాం. ఎందుకంటే అపవాది ఆ భయాన్ని మనలో తీసుకొస్తాడు. ఈరోజు ప్రభువు మనతో మాట్లాడుతున్న మాట. లేకపోతే మన సీతమ్మ గారు కూడా హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆ ఉన్న పక్కనే చనిపోయారంటే ఎవరు 2-3 చనిపోయారని చెప్పారు. వాళ్ళు వెళ్ళినప్పుడు చెప్పారు. అది చూసి ఆమె కొంచెం భయం వచ్చేసింది. మేము వెళ్ళి కొంచెం విశ్వాసాన్ని పెంచాం. అమ్మా, అసలు భయపడాల్సిన పని లేదు. మన చుట్టూ ఏం జరిగినా మనకు సంబంధం లేదు. మనతో ప్రభువు ఉంటాడు. స్తోత్రం కలుగును గాక. ఇమ్మానుయేలుగా అంటే యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. కాబట్టి పరిస్థితులతో సంబంధం లేకుండా ప్రభువు మనల్ని దర్శిస్తాడు. స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం భయపడాల్సిన పని లేదు. ఆమె ధైర్యంగా ఉన్నారు, చక్కగా విశ్వాసం పెంచుకున్నారు. మన మధ్య ఇప్పుడు క్షేమంగా సంతోషంగా ఉన్నారు. స్తోత్రం కలుగును గాక. ప్రభువు మన ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తివి. నీవు రక్షణలోకి వచ్చిన తర్వాత దేవుడే నీకు ఇమ్మానుయేలుగా, నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు తోడుగా ఉన్నాడు. నీవెందుకు భయపడాలి? ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట యేసయ్య మొదటిగా, నీవు భయపడకము. నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము. ఒకవేళ స్త్రీలైతే నీ మనసులో నీ భర్తకు స్థానం లేకుండా, ఆయనను అంగీకరించకుండా, లేక ఆయన పట్ల ద్వేషభావంతో ఉంటే, ఈరోజు పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు నీతో. నీ భర్తను స్వీకరించడానికి, నీ భర్తను గౌరవించడానికి, నీ భర్తను అభిమానించడానికి నువ్వు భయపడకము. స్తోత్రం కలుగును గాక. క్రిస్మస్ భయాన్ని తీసివేసేదండి. ఎక్కడ? కుటుంబంలో తీసివేసేది. కుటుంబంలో ఉన్న భయాలు మొట్టమొదటిగా బయటికి వెళ్ళాలి. అందుకే యేసయ్య ఈ లోకంలో పుట్టాడు. ఇది మొదటి భయం. రెండవ భయం చూద్దాం. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయము చూడండి, 29వ వచనం, 28 నుంచి చదవండి. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని దేవునికి స్తోత్రం కలుగును గాక.
అక్కడ యోసేపుతో మాట్లాడిన దేవదూత ఆ సంగతి మరియకు తెలియదు. ఇప్పుడు మరి దగ్గర కూడా వచ్చాడు. ఇద్దరికి తెలియజేస్తే ఇద్దరు ధైర్యంగా ఉంటారు, అంతే కదండి. భార్యాభర్తల మధ్య దేవుడు భార్యతో మాట్లాడి భర్తతో మాట్లాడకపోతే సరైన అవగాహన ఉండదు. అందుకని యోసేపును బలపరిచి యోసేపును భయపడొద్దని ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు దేవదూత? మళ్ళీ తన భార్య అయినా మరి దగ్గరకు వచ్చాడు. వచ్చి మొట్టమొదటిగా ఏం చెబుతున్నాడు? దయా ప్రాప్తురాల నీకు శుభము, స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధి ఎక్కడ ఉంటే అక్కడ ఏం కలుగుతుంది? శుభం కలుగుతుంది. యేసు ప్రభు చెప్పాడు కదండి తన శిష్యులతో, ఏ ఇంటికైతే మీరు వెళతారో అక్కడ ఏం చెప్పమన్నాడు? శుభం చెప్పమన్నాడు. ఎందుకు? నేను ఏ గృహంలోకి వెళుతున్నప్పుడు అడుగు పెడుతూనే మీ ఇంటికి శుభం కలుగును గాక అని చెబుతా, స్తోత్రం కలుగును గాక. దేవదూత ఇక్కడికి వచ్చి నీకు శుభము, ఎందుకు? ప్రభువు నీకు తోడై ఉన్నాడు. అప్పటి వరకు యోసేపు దూరం అయ్యాడు. మరియకు భయం పట్టుకుంది. అయ్యో, నాతో ప్రదానం చేయబడింది యోసేపుకి, ఆయన దూరం అయ్యాడు, ఏంటి నా పరిస్థితి అనేటువంటి విధంగా ఒకలాంటి భయం అలముకుంది మరియలో కూడా. అప్పుడు తర్వాత చూడండి, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకుంటుండగా దూత, మరియా భయపడకము, స్తోత్రము కలుగునుగాక. దేవదూత మరియతో మాట్లాడుతున్నాడు. ఏమని? మరియా భయపడకము. బా, ఎంత మంచి మాట అండి. ఈరోజు ప్రభు పేరు పెట్టి పిలిచి మరి నిన్ను భయపడొద్దు అంటున్నాడు. ఆమెకు తొందర కలిగింది ఈ శుభవచనము. ఆమె ఈ శుభవచనం ఏమిటో అని ఆ మాటకు తొందరపడింది. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో కొన్ని తొందరపాట్లు వస్తాయి. అవగాహన లోపం వల్ల, భక్తిలో అనుభవం లేని కారణం చేత కొన్ని తొందరలు కలుగుతూ ఉంటాయి. ఆ తొందరలో మనకి ఏం కలుగుద్ది అంటే భయం కలుగుద్ది. వాక్యం సరిగ్గా అర్థం చేసుకోక, వాక్యము సరిగ్గా మనం తెలుసుకోకుండా కారణం చేత దేవుని బిడ్డలమే కానీ కొన్ని రకాల భయాలకు వస్తాయి. అందుకే ఇక్కడికి మరియతో, మరియా భయపడకము, ఎందుకు? దేవుని వలన నీవు కృప పొందితివి. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని వలన కృప పొందిన వారు భయపడవలసిన పని లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. మరియా దేవుని వలన ఏం పొందిందంట? కృప పొందిందండి. మరి కృప మనకుందా లేదా? ఉందా? కృప ఉన్న వాళ్ళందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. యేసు నిన్ను ప్రేమించి తన రక్తంలో నిన్ను కడిగాడు, చూశారు, అది దేవుని కృప. నువ్వు ఎందుకు పనికిరావు అని తెలిసి కూడా నిన్ను తన సొంత బిడ్డగా స్వీకరించాడు, చూశారా, అది కృప. కనుక మనం అందరం కూడా కృపను పొందిన వాళ్ళము. కాబట్టి ఇప్పుడు చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రభువుకి ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట, నా కుమారుడు, నా కుమారి, నువ్వు దేవుని వలన కృప పొందుతీవి కనుక నీవు భయపడనక్కర్లేదు, భయపడకము. కాబట్టి కృపను పొందిన వాళ్ళు కూడా భయపడాల్సిన పని లేదు. నీకు డౌట్ వస్తే దేవుని కృప నా మీద లేదు, నా ఇంటి వారి మీద లేదు అన్నప్పుడు భయపడు, దాంట్లో అర్థం ఉంటుంది. కానీ దేవుని కృప పొందిన వ్యక్తి అయితే నీవు భయపడితే ఆ భయానికి అర్థం లేదు. అందుకే మరి దగ్గరకు వచ్చి, మరియా నువ్వు భయపడొద్దు, ఎందుకు? నువ్వు దేవుని వలన కృప పొందితివి. కృప అంటే అయోగ్యులైన మానవుల పట్ల దేవుడు చూపే ఉచితమైన ప్రేమనే కృప అంటారు. ఆయన చూపించాడు మన మీద ప్రేమ, రక్షించబడిన వాళ్ళము కాబట్టి ఆయన కృప మన మీద ఉన్నది. ఆయన కృప ఉన్నది కాబట్టి మనం భయపడవలసిన పని లేదు. ఈరోజు మరియమ్మలతో దేవుడు మాట్లాడుతున్నాడు, అంటే స్త్రీలతో దేవుడు మాట్లాడుతున్నాడు. రకరకాల భయాలకు గురవుతున్నారు ఈనాడు స్త్రీలు. మంచి కార్యాలకు భయం, చెడు కార్యాలకు భయం,
అనారోగ్య భయము, రకరకాల అన్ని పరిస్థితులు కూడా భయానకంగా మారిపోయింది లోకం అంతా కూడా. చూసారండి, లోకమంతా దేంట్లో ఉంది? భయములో ఉన్నది. అది దేవుడు మాట్లాడుతున్న క్రిస్మస్ ఆ పర్వదినాల్లో, మరియా భయపడకము, నా కుమారి నీవు భయపడకము. ఎందుకో తెలుసా? నీవు దేవుని వలన కృప పొందేవు కదా, ఎందుకు భయపడతావు? నీ మీద యేసయ్య కృప ఉన్నది. ఆ కృప లేకపోతే నువ్వు భయపడాలి. నీవు కృపను పొందిన వ్యక్తివి. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరత్మా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత. ఆ నీతిమంతుల భయపడుతున్నది రక్షణ సంగీతమును. నీ కృపకు నిత్యముండును, నీ కృపకు నిత్య జీవము, నీ కృప వివరింప. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీవు దేవుని వలన కృప పొందిన వ్యక్తివి కాబట్టి నీవు భయపడవలసిన పని లేదు. ప్రియ సహోదరులు, నేను దేవుని వలన కృప పొంది తిని అన్న విశ్వాసం నీలో ఉంటే నువ్వు ఏ పరిస్థితి కూడా భయపడవు సుమా. స్తోత్రం కలుగునుగాక. ఇంకా చూస్తే అక్కడ, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. అంటే తన ఇంట్లోనే ఒక గొప్ప కార్యం గురించి దేవుడు వివరిస్తున్నాడు దేవదూత ద్వారా. అంటే నీ ఇంట్లో నుండి దేవుని రాజ్యము స్థాపించబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. అలాంటి ఇంట్లో ఉన్న నీవు ఎలా భయపడతావు? యేసుక్రీస్తుని ఇంట్లో పుట్టబోతున్నాడు, అక్కడి నుంచి అసలు దేవుని రాజ్యము స్థాపించబోతున్నాడు. కాబట్టి నువ్వెందుకు భయపడాలి? యేసు ప్రభు ఏం చెప్పాడంటే, దైవజనులు నీ ఇంటికి వచ్చినప్పుడు అక్కడ దేవుని రాజ్యము నీ యొద్ద ఉన్నది అని చెబుతున్నాడు. అవునా కదా? అలాంటప్పుడు ఎందుకు భయపడాలి? ఎందుకు నువ్వు విశ్వాసాన్ని కోల్పోవాలి? నీ ఇంట్లో నుండే దేవుని రాజ్యము కట్టబడబోతూ ఉంటే, దేవుడు తన సింహాసనాన్ని నీ ఇంట్లోనే స్థాపించబోతుంటే నీవెందుకు భయపడతావు అని మరియతో దేవదూత మాట్లాడుతున్నాడు. రక్షించబడిన వాళ్ళ కుటుంబాల్లో దేవుని సింహాసనం ఉంటుందండి, మరి ఎందుకు భయపడాలి? ఒకప్పుడు సాతానుడు నీ ఇంట్లో సింహాసనం వేసుకొని నీ ఇంటిని గలిబిలి చేశాడు, నిన్ను వేధించాడు, అనుమానాలతో సమాధానం లేకుండా రకరకాలుగా నిన్ను వేధించాడు, క్షోభకు గురి చేశాడు. అప్పుడు నీ ఇంట్లో ఎవరి సింహాసనం ఉంది? సాతాను సింహాసనం ఉంది. ఇప్పుడు ఎవరి సింహాసనం ఉన్నాడు? యేసయ్యకు నీ ఇంట్లో సింహాసనం వేసుకున్నాడు. స్తోత్రం కలుగును గాక. అదే అక్కడ చెబుతున్నాడు, ఆయన రాజ్యము చూడు, ఆయన యాకోబు వంశస్థులను, దానికి ముందు రాయబడింది, ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. చూసారా? దేవుడే రక్షకుడుగా నీ ఇంట్లోనికి వచ్చి సింహాసనం వేసుకొని కూర్చున్నాడు. నువ్వెందుకు భయపడతావు? చిన్న అనారోగ్యానికో, చిన్న పరిస్థితికో, ఆర్థిక సమస్యకో, అనారోగ్యానికో, భర్త మీద ఉన్న అనుమానంతోనో, లేక భార్య మీద ఉన్న అనుమానంతోనో, లేక ఇంకెవరన్నా ఏదైనా పరిస్థితుల వల్ల ఎందుకు నువ్వు భయపడతావు? నీ ఇంట్లో దేవుని సింహాసనం ఉన్నదన్న సత్యము నీవు గుర్తెరిగితే నీవు భయపడవని ఈరోజు పరిశుద్ధాత్మను మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి రెండవ భయం ఎవరు? మరియా భయపడింది. ఆమె భయానికి కూడా విరుగుడు వచ్చేసింది. మరియా మనసులో ఉన్న భయం అంతా తొలగిపోయింది. మరియా మనసులో ఉన్న భయం అంతా తొలగిపోయింది.
మరియకు ఉన్నటువంటి ఇంకొక భయం ఏంటంటే, నన్ను నా భర్త స్వీకరిస్తాడో లేదో అన్న భయం. ఎందుకు? ఈమె గర్భవతిగా ఉంది. అది ఆ యోసేపు ప్రమేయం లేదు. మా కుటుంబం విచ్ఛిన్నమైపోతుందేమో, మేము భార్యాభర్తలుగా ఉన్నాము, ప్రదానం చేయబడ్డాము, కాబట్టి కుటుంబం ఏమైపోతుందో అన్న భయం మరియలో ఉంది. కానీ ఆల్రెడీ దేవుడు యోసేపుకు చెప్పాడు కదా, నీ భార్య అయినా మరియను చేర్చుకుంటాకు భయపడొద్దు అన్నాడు. కాబట్టి వాళ్ళ కుటుంబము విడిపోయే ప్రసక్తి లేదు. మళ్ళీ మరి దగ్గర వచ్చి కూడా నీవు భయపడాల్సిన పని లేదు, అసలు నీ ఇంట్లో నుండే దేవుని రాజ్యము ఆరంభమవుతుంది అన్నాడు. దేవుని సింహాసనము నీ ఇంట్లోనే ఉందండి, కాబట్టి భయపడవలసిన పని లేదని పరిశుద్ధాత్మ దూత ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భయాలకు మన జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండటానికి వీల్లేదు. మూడవ భయం కూడా చూద్దాం. చూడండి, అక్కడే లోకాసు వార్తలో 2వ అధ్యాయము చూడండి, చదవండి 8 నుంచి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడరే. అయితే ఆ దూత, భయపడకుడే, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను, దేవునికి స్తోత్రం కలుగునుగాక. మూడవ భయము ఎవరంట? గొర్రెల కాపర్లు. వాళ్ళు భయపడ్డారు. వాళ్ళ చుట్టూ దేవుని మహిమ ప్రకాశించింది. ఆ మహిమను వారు ఎన్నడూ కూడా చూడలేదు. కాబట్టి వారికి ఏమొచ్చేసింది? భయం వచ్చేసింది. వాళ్ళు రాత్రి వేళ తమ మందను కాసుకుంటూ ఉన్నారు. ఆ వెలుగును చూచి వారు మిక్కిలి భయపడ్డారంట, మిక్కిలి భయపడ్డారు. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని పరిస్థితుల్లో మనకని మిక్కిలి భయం కలుగుతుంది. అంటే ఉన్న పరిస్థితులు అలాంటివి, మిక్కిలి భయం వచ్చేసింది. ఇలాంటి స్థితిగతుల్లో కూడా దేవదూత మాట్లాడుతున్న మాట, ఇది భయపడకుడి. ఎందుకు భయపడకూడదు అంటే, ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువార్తమానం అంటే యేసుక్రీస్తు పుడుతున్నాడు గనుక మీరు భయపడవలసిన పని లేదు అని తెలియజేస్తూ ఉన్నాడు. మూడవదిగా ఎందుకు మనం భయపడకూడదంటే, ప్రియ దేవుని బిడ్డలారా, రక్షకుడు మన కొరకు భూలోకములో పుట్టాడు కాబట్టి మనం భయపడవలసిన పని లేదు. స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. రక్షకుడు అనే అర్థం ఏంటి? రక్షించేవాడు. నీవు భయపడవలసిన పని లేదు. దేవుని కృప నీ మీద ఉన్నది, నువ్వు భయపడాల్సిన పని లేదు. ఇక రక్షకుడు నీ కొరకు పుట్టాడు అంటే యేసు మన కొరకు పుట్టాడు కాబట్టి మనం భయపడవలసిన పని లేదు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రియ దేవుని బిడ్డల, మన పని బాటుల్లో గొర్రెల కాపులు వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉండారు. వాళ్ళ పని స్థలములో కలిగినటువంటి భయం ఇది. ఏ భయం చెప్పండి? కుటుంబం గురించి కలిగిన భయం కాదు. మరియా యోసేపులకేమో వాళ్ళ జీవితాల గురించి, కుటుంబానికి గురించిన భయం అది. కానీ గొర్రెల కాపర్లది వారి పనిని గురించినటువంటి భయము, వారి పని చేసే స్థలములో కలిగిన భయము. చాలామంది మీరు ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, పొలం పనులు కానీ, ఏ పనులైనా మీ పనులు చేసే స్థలములో కొన్ని భయాలు కలుగుతాయి. కానీ గొర్రెల కాపరితో మాట్లాడుతున్న మాట, దేవునితో మాట్లాడుతున్నాడు, నువ్వు భయపడవద్దు, స్తోత్రం కలుగునుగాక. ఎందుకో తెలుసా? మహా సంతోషకరమైన సువర్తమానము ఏమిటంటే యేసు రక్షకుడుగా నీ కొరకే పుట్టాడు కాబట్టి నువ్వు భయపడవలసిన పని లేదు. నిన్న మరి సువర్ణ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇస్రాక్ గురించి ప్రార్థన చేయడానికి వెళ్ళాం. ఈ మధ్య కొంచెం అనారోగ్యంగా ఉండి కాస్త ఇబ్బందిలో ఉన్నది.
ఫోన్లో ప్రార్థన చేశాను. ఫోన్లో ప్రార్థన చేసినప్పుడు ఎందుకో దేవుడు ఆమె దేని గురించో మొత్తానికి భయపడుతుందన్న గ్రహింపు నాకు పరిశుద్ధాత్మను కలుగు చేశాడు. సరే, నిన్న నేను చేసి వెళ్ళాం వాళ్ళ ఇంటికి. వెళ్ళి కాసేపు కూర్చొని ఆమె కొన్ని వాక్య భాగాలు చెప్పాక, మీరు ఎందుకో భయపడుతున్నారు మొత్తానికి అని చెప్పినప్పుడు ఆమె వాస్తవం చెప్పింది. ఆ మైసూరు పనులకు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి ఆ రోజు ఆహారం ఇంటోళ్ళు వీళ్ళు ప్రత్యేకం చేసుకుంటారంట. అయితే ఆ రోజు చేసుకొని కారణం చేత ఆ ఇంటి వాళ్ళు విగ్రహాలు కల్పించిన భోజనం తినాల్సిన పరిస్థితి ఏర్పడిందంట. అది ఎప్పుడైతే తిందో అప్పటి నుంచి ఆమెలో ఒక భయం వచ్చేసింది. భయం వచ్చేసి అపవాదికి ఆమెను తొందర చేస్తా ఉన్నాడు. అది మనసులో పెట్టుకొని చాలా నలిగిపోతుంది. ఇది చెప్పింది. నేను వెళ్ళి మొత్తం విశ్వాసంతో వాక్యమంతా చెప్పాక, నువ్వు భయపడాల్సిన పని లేదు. ప్రభువుని క్షమించడానికి నీ కొరకే భూలోకములో పుట్టాడు, ఆయన రక్షకుడు అని ఆమె మనసులో ఉన్న భయాన్ని తొలగించి వేసే ప్రయత్నం చేసాం. అంతకుముందు కొంచెం తను చాలా ఇబ్బందిగా, కొంచెం ప్రవర్తన కూడా ఇబ్బందిగా ఉందని వాళ్ళు చెప్పారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని విశ్వాసముతో ఆమె మనోనేత్రాలు తెరిచే విధంగా వాక్యాన్ని బోధించాము, ప్రార్థన చేశాము. నూనె రాచి ప్రార్థన ఇంకా ప్రార్థన చేయటం కోసం తల మీద చేయబెట్టగానే ఆమెలో ఉన్నటువంటి చీకటి వెంటనే అసలు పడిపోయింది. అసలు అభిషేకం ఉన్న చోట అభిషేకము భక్తులు ఆ తల మీద చేసి ఉంచినప్పుడు వాళ్ళలో ఉన్న చీకట్లు ఉంటే వాళ్ళు వెంటనే పడిపోతారు. ఊరక అట్లా తల మీద చేపెట్టి అట్లా ఉండి ప్రార్థన చేయబోతున్న టైంలో పడిపోయింది. వెంటనే విశ్వాసంతో ప్రార్థన చేసాం. ఆ చీకటి దేవుడు తొలగించే విషయాడు. స్తోత్రం కలుగును గాక. హృదయంలో ఉన్న భయం తొలగిపోయినప్పుడు ఆనందం కలుగుతుంది. హల్లెలూయా. భయం ఉన్న హృదయాల్లో చీకటి తిష్ట వేసుకొని కూర్చుంటాడు. ఆ భయం పోనంత కాలము అపవాది నిన్ను ఆడుకుంటాడు. ఇక అర్థమైందండి. అందుకే ఇక్కడ గొర్రెల కాపర్లు భయపడుతున్నారు, మరియా భయపడింది, యోసేపు భయపడుతున్నాడు. ఈనాడు లోకంలో అందరూ కూడా రకరకాల భయాలతో ఉంటున్నారు. ఏ భయమైనా సరే దేవుడు నీతో ఉన్నాడు. ఆయన సింహాసనం నీ ఇంట్లో ఉన్నది ఎందుకు? నువ్వు రక్షించబడిన వ్యక్తివి కాబట్టి, నువ్వు యేసు రక్తంలో కడగబడిన వ్యక్తివి కాబట్టి నీవు భయపడాల్సిన పని లేదు. వాళ్ళు గొర్రెల కాపర్లు భయపడ్డారు. దూత వచ్చి భయపడకుడి, ఎందుకో తెలుసా? మీ కొరకు రక్షకుడు పుట్టాడు. ఈరోజు ప్రభువు మనతో మాట్లాడుతున్న మాట, మనం స్వీకరించాల్సిన మాట, యేసయ్య రక్షకుడుగా నా కొరకే పుట్టాడు కాబట్టి నేను ఇక దేనికి భయపడను. స్తోత్రం కలుగును గాక. మనం భయపడుతున్నామంటే యేసు ఇంకా పుట్టలేదని అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందా? యేసుప్రభు పుట్టాడు లేదా? ఇంకా పుట్టలేదు కదండి. 20వ తారీఖుగా పుట్టేది అనుకుంటారా? ఆయన ఎప్పుడూ 2000 సంవత్సరాల క్రితమే పుట్టాడు. ఆయన పుట్టాడు కాబట్టి నీలో భయం ఉండటానికి వీల్లేదు. ఆయన పుట్టాడు కాబట్టి నువ్వు భయాన్ని విడిచిపెట్టాలి. వాళ్ళకి అదే చెబుతున్నాడు, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఇది సంతోషకరమైన సువర్తమానం కాబట్టి మీరు భయపడవలసిన పని లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ భయం ఏదైనా కావచ్చు, కానీ ఈ క్రిస్మస్ సీజన్, ఈ క్రిస్మస్ సందేశం నీ భయాన్ని తీసివేయటానికి యేసయ్య పుట్టాడని తెలియజేస్తుంది. రకరకాల భయాలు అలుముకొని ఈనాడు ప్రజలు జీవిస్తూ ఉన్నారు. కుటుంబాల్లో పైకి బాగానే ఉంటారు, లోపల ఎక్కడో మనసులో భయం. ఆ భయాలు పోవాలి. ఎప్పుడు పోయిద్దా భయం? యేసు నా కొరకే భూలోకంలో పుట్టాడు, పరిశుద్ధాత్ముడు నా ఇంట్లో సింహాసనం వేసుకొని ఉన్నాడు, ప్రభు తన వాక్యాన్ని నాకు ఇచ్చాడు కాబట్టి నేను ఎందుకు భయపడాలి అనేటువంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మనుషులు కూడా చూడండి, మనుషులు భయపడే వాళ్ళని భయపెడతారా, ఎదురు తిరిగి వాళ్ళని భయపెడతారా? చెప్పండి. భయపడే వాళ్ళు ఇంకా భయపెడతారా? ఏం లేకపోయినా. ఆ భయపడే వాళ్ళకి ఒక్కసారి ఎదురు తిరిగారనుకో, ఏందంటే చెప్పు అన్నారనుకో, ఏముంటుంది? మనకు ఒక దైవజనుడు సాక్ష్యం చెప్పాడు. చాలా మంచి సేవకుడు, హైదరాబాద్ నుంచి వచ్చాడు. నేను మీటింగ్కి వెళ్ళడం జరిగింది. ఆయన
హైదరాబాద్లో వెళ్ళి పరిచర్య ప్రారంభం చేశాడంట. ముస్లిమ్స్ మధ్య ఎక్కడో అక్కడెక్కడ కడప ఏదో కొన్ని పరిస్థితుల దృష్ట్యా అక్కడికి వచ్చి సేవ ప్రారంభం చేశాడు. ప్రారంభం చేస్తే చుట్టూ సాహిబులు వచ్చి, అరే నువ్వు ఇక్కడ చర్చి పెడతానికి వీలు లేదు, ఇదంతా మా ముస్లిమ్స్ ఏరియా అని చెప్పి అన్నారంట. ఏమన్నా నేను మీకు ఏమైనా నష్టం కలిగించాను? నా పని నేను చేసుకుంటున్నాను కదా, మీరు ఎందుకు నన్ను బెదిరిస్తారంటే అని అనుకుంటా ఉన్నాడంట. మళ్ళీ ఇక్కడ పెడతానికి వీలు లేదు, నేను మీకు అసలు గొడవ చేయనండి, నా పని నేను చేసుకుంటాను, ఈ తూర్పు మల్లపుల్లలాగా నేను గొడవ చేయనండి మైకులు పెట్టి, నేను నా పని నేను చేసుకుంటానండి అని చెబుతూ ఉన్నాడు. వాళ్ళు ఇంకా అసలు బెదిరిస్తున్నారంట. ఇక లాభం లేదని ఏం లేదు, వాళ్ళని పిలిచి ఏమంటే మీరు బాంబులు చూశారా అన్నాడంట ఆయన్ని. మేము చూడలేదన్నారంట. నేను వేసాను అన్నాడంట. కడపలో బాంబులు తయారు చేసే వ్యక్తి ఆయన, ప్రభువు నమ్ముకొని సేవ చేయడానికి వెళ్ళాడు హైదరాబాద్లో. ఆ మాట వినగానే వాళ్ళు గడగడ వణికారంట. ఏం చూస్తావా నా సంగతే, నేను బాంబులు తయారు చేశా, బాంబులు వేసా అని చెప్పాను. వాళ్ళు ఏం మాట్లాడకుండా జాగ్రత్త చేసుకుండా సేవ అని చెప్పి వెళ్ళారండి. అంటే భయపడిన దాకా ఏం చేస్తారు? భయపడతారు. అపవాది కూడా ఇంతే చేస్తాడు. నీవు భయపడుతున్నావు అంటే, యేసు రక్తం నాకున్నది, నా కొరకు యేసయ్య సిలువలో బలయ్యాడు, ఆయన సిలువ నాకు వర్తిస్తుంది, ఆయన ప్రేమ నా మీద ఉన్నది, ఆయన నన్ను ప్రేమ చేత నాశనమైన గోతు నుండి లేవనెత్తాడు అన్న విశ్వాసము నీకున్నంత కాలము ఇవి భయపడాల్సిన పని లేదు. అపవాది నీ మనసులో భయం తీసుకొచ్చినప్పుడు, అమ్మో ఇంకేముంది, నేను ఏదో చేశాను, నేను నరకానికి పోతాను, లేక ఇంకా జరుగుద్ది, ఇది జరుగుద్ది, ఆ శాపం వచ్చింది, ఈ శాపం వచ్చింది అని భయపడితే అపవాది నిన్ను ఇంకా భయపెడతాడు. గొర్రెల కాపలతో మాట్లాడుతున్న దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మీరు భయపడవలసిన పని లేదు. ఎందుకో తెలుసా? మీ కొరకే రక్షకుడు భూలోకంలో పుట్టాడు. ఇది మహా సంతోషకరమైన సువర్తమానము. కనుక ఏ భయాలు మనల్ని వెంటాడటానికి వీల్లేదు. నువ్వు యేసుని నమ్మే వ్యక్తివైతే నీకు భయపడాల్సిన పని లేదండి. యేసుని నమ్మకపోతే నీకు భయం ఉండాలి. యేసు నా కొరకు రక్తము చిందించలేదు అంటేనే నువ్వు భయపడాలి. యేసు సింహాసనము నా ఇంట్లో లేదు అంటేనే భయపడాలి. యేసయ్య కృప నా మీద లేదు అనుకుంటేనే భయపడాలి. ఇన్ని అవకాశాలు నువ్వు పెట్టుకొని నువ్వు భయపడుతున్నావంటే ఈ క్రిస్మస్కి అర్థం లేదు. నీ కొరకు యేసయ్య పుట్టాడు, నా కొరకు యేసయ్య పుట్టాడు. కుటుంబ విషయాలు భయపడాల్సిన పని లేదు. పనుల విషయాలు కానీ ఇతర విషయాలు కానీ భయపడాల్సిన పని లేదు. భయాన్ని తొలగించి వేయటానికే యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు ఈ భూలోకంలో పుట్టాడు. కాబట్టి భయపడకూడే. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. కాబట్టి ఈ సువర్తమానము భయపడని ధైర్యంగా ఉండేటువంటి సువర్తమానము గొర్రెల కాపరులకే కాదు, ఎవరికంట? సర్వ ప్రజలందరికీ కలిగేది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ ప్రజల్లో మనం కూడా ఉన్నాం. కాబట్టి మనకు కూడా ఈ సువర్తమానం. కనుక ప్రభువా నేను భయపడను, నీ కొరకు జీవిస్తాను, నీవు నాతో ఉన్నావు, నన్ను ప్రేమించావు, నా కోసం ప్రాణం పెట్టావు అనేటువంటి విధంగా మరి నేను ఉంటాను ప్రభువా అని దేవుని మహిమ గురించి, దేవుని కృపను గురించి మనం కొనసాగుతూ మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అపవాది పెట్టే భయాలకు ఎవ్వరు కూడా భయపడాల్సిన పని లేదు. అపవాదికి భయపడితే నీ భక్తికి అర్థం లేదు. అపవాదికి నువ్వు భయపడితే యేసుక్రీస్తు శిలువ కార్యానికి అర్థం లేదు. అపవాది యొక్క తంత్రాలకు నువ్వు భయపడ్డావంటే యేసు రక్తానికి విలువ లేదని గుర్తెరుగు. యేసు రక్తానికి చాలా పవర్ ఉంది అని నువ్వు నమ్మినట్లయితే నువ్వు భయపడాల్సిన పని లేదు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రోగములను స్వస్థపరచు యేసు నామమే, సాతానుని బంధించు యేసు నామమే. రోగములను స్వస్థపరచు యేసు నామమే, సాతానుని బంధించు యేసు నామమే. ఆ నామములోనే అద్భుతములు జరుగును, ఆ నామములోనే అద్భుతములు జరుగును, ఆ నామములోనే
అవసరములు తీరును, ఆ నామములోనే అవసరములు తీరును. యేసు రక్తమే జయము, లేదు నాకు భయము. యేసు నామమే నాకు ఎల్లప్పుడూ అభయము. యేసు నామమే నాకు ఎల్లప్పుడూ అభయము. కాబట్టి భయాన్ని తొలగించి వేసుకొని కుటుంబ విషయాల్లో భయపడాల్సిన పని లేకుండా, మీ పని బాటలో కానీ మీ వ్యక్తిగత విధానంలో కానీ భయపడకుండా ఒక ధైర్యంతో విశ్వాస యాత్రలో కొనసాగటానికే యేసు ప్రభు నీ కొరకు నా కొరకు రక్షకుడుగా భూలోకములో పుట్టాడు. ఇది ప్రజలందరికీ కలిగిన మహా సంతోషకరమైన సువర్తమానాన్ని బట్టి మన భయమును తొలగించి వేసుకొని ధైర్యంతో జీవించినట్లుగా పరిశుద్ధాత్ముడు ఒక మంచి ప్రేరేపణ మనకందరికి అనుగ్రహించి ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. దయచేసి తల్ల వంచి కళ్ళు మూయండి. ఒక్క నిమిషము అందరూ ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడాడు ప్రియ దేవుని బిడ్డ. నీ మనసులో ఒకవేళ ఏదైనా భయమా, ఇప్పుడే యేసయ్య నీతో మాట్లాడుతున్నా, దాన్ని తీసివేసుకో. ఆ భయాన్ని తీసివేసుకుంటే అపవాది నీ జోలికి రాడు. ఏ కారణమైనా కావచ్చు, అది కుటుంబ విషయమైనా కావచ్చు, ఉద్యోగ వ్యాపార విషయాల్లో కావచ్చు, లేక బయటి విషయాలు కావచ్చు, అన్నిటినీ దేవుడు తీసివేయడానికి నీ కొరకు రక్షకుడుగా పుట్టాడు భూలోకములో. నువ్వెందుకు భయపడతావు? అందరూ ప్రార్థన చేయండి. ఒక్క నిమిషం అందరూ ప్రార్థన చేయండి. ప్రభువా నీ స్తోత్రం నాయన. యోసేపుతో మాట్లాడిన దేవా భయపడకుమని నాతో మాట్లాడేవయ్యా, నీ స్తోత్రాలు. మరియతో మాట్లాడిన దేవా, మరియా భయపడకుమని ఈరోజు నాతో మాట్లాడిన దేవా, నీ స్తోత్రమయ్యా. గొర్రెల కాపరులతో మాట్లాడిన దేవా భయపడకుండాని నాతో మాట్లాడిన దేవా, నీ స్తోత్రమయ్యా. నా భయానికి కారణమైన చీకటి కార్యములు లయమై నీ కొరకు జీవించే కృపను దయచే ప్రభు. అందరూ ప్రార్థన చేయండి దయచేసి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా స్తోత్రం ప్రభువా. హల్లెలూయా. అందరూ ప్రార్థన చేయండి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. భయపడవలసిన పని లేదు. యేసు రక్తం ఉన్నది, యేసు శిలువ కార్యం ఉన్నది, యేసయ్య ప్రేమ ఉన్నది, యేసయ్య కృప ఉన్నది. నీవు దేవుని వలన కృప పొందితీవి కనుక భయపడవలసిన పని లేదని మరియతో మాట్లాడిన దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఆందోళనలో ఉన్న యోసేపుతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సోదరుడా, నీవెందుకు భయపడతావు? డోంట్ వర్రీ, నేను లేనా నీతో అని ప్రభువు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. దేవ రక్షకుడా స్తోత్రం. అందరూ ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థన చేయండి. మీ విశ్వాసాన్ని పెంచుకోండి. భయపడొద్దని చెప్పిన యేసయ్యా నీ స్తోత్రం. అపవాది పెట్టే భయాలకు భయపడకుండా అయ్యా నీ కృప నా మీద ఉన్నందుకు స్తోత్రం అంటూ ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. రక్షకుడా స్తోత్రం. పరిశుద్ధుడా స్తోత్రం, పరిశుద్ధుడా స్తోత్రం. విశ్వాసముతో ధైర్యంతో జీవించాలి. యేసు ప్రభు అన్నాడు శిష్యులతో, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడ్డారన్నాడు. అందుకే విశ్వాసం పెంచుకోండి, ధైర్యం ఇచ్చే విశ్వాసాన్ని పెంచుకోండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. రక్షకుడా స్తోత్రం, స్తోత్రం దేవ. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి ప్రేరేపించబడిన వారు ఒక చిన్న ప్రార్థన చేస్తారు. ఎవరైనా వాక్యం విన్న తర్వాత ప్రేరేపించబడిన ఒక చిన్న ప్రార్థన చేయండి. అందరూ ఏకీభవిస్తూ ఉండగా. స్తోత్రం, 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 స్తోత్రం. జీవం గల మా ప్రియ పరలోకపు తండ్రి స్తోత్రమయ్యా. 3 భయాలు అనే సందేశంలో యోసేపు భయం గురించి, మరియ భయం గురించి, గొర్రెల కాపరుల భయం గురించి మీరు తెలియజేసి భయపడకూడని చెప్పారు. అదే భయాలకు ఈనాడు లోకంలో కూడా అందరి కుటుంబాల్లో ఉన్నాయి. అందరి పరిస్థితిలో ఉండగా మీరు మాతో మాట్లాడి భయపడకూడి అని చెప్పిన ఈ వాక్య భాగాన్ని బట్టి స్తోత్రం అయ్యా. తండ్రి, ఈ వీడియో చూస్తున్న వారు కూడా ఏ విషయంలో భయపడుతున్నారో, నా కొరకే యేసయ్య లోకములో పుట్టాడు, ఇది ప్రజలందరికీ కలిగిన సువర్తమానం కనుక
నేను నా ఇంటి వారు భయపడము, ధైర్యంగా కొనసాగుతాము అన్న విశ్వాసం ప్రతి ఒక్కరికి దయచే ప్రభు అని స్తోత్రాలు. తండ్రికి ఈ సందేశం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిసి క్రిస్మస్ దినాల్లో నీ సన్నిధికి, నీ కాపుదల, నీ సంతోషము, నీ సమాధానము, నీ ధైర్యము, నీ ఓర్పు, సహనము మాకందరికి సమృద్ధిగా దయచేయవలసిందిగా కోరుతున్నాము. నజరేయుడైన యేసు, దావీదు కుమారుడు, మా భక్తిలో శక్తిని అనుభవించే విధంగా చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.